హాయ్ అండి. ఇదిగోండి ఈరోజు పండుమిర్చి పచ్చడి పట్టేద్దామండి. ఒక 5 కిలోల పండుమిర్చి రప్పించాను. మన గోదావరి జిల్లాలో ఈ పచ్చడి అంటూ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి. అంటే వేరే జిల్లాలో ఇష్టపడరని కాదు, కానీ మంచి ఫేమస్ కదా పండుమిర్చి. ఈ పిక్కలు ఎట్లా పట్టాలో నేను అన్నీ మీకు పక్క కొలతలతో చూపిస్తానండి. ఓకేనా? ఓకే. పండుమిర్చి శుభ్రం క్లీన్ చేసుకుందామండి. ఇదిగోండి కళ్ళు పెట్టేద్దాం. వేసి ఉప్పు నీళ్ళలో ఒక ½ గంట నానబెట్టాలన్నమాట. దాంట్లో ఉన్న డస్ట్ ప్లస్ కెమికల్ అంతా, మందులు అవి కొడతారు కదా, అదంతా పోయిద్ది. ఉప్పు నీళ్ళలో కొన్ని క్లీన్ చేసేద్దామండి. ఇవి ఎప్పుడైనా తొడలు తీయకుండానే కడగాలండి. ఈ తొడలు తీయకూడదు అన్నమాట. ఇవి ఇట్లా ఉండగానే శుభ్రం క్లీన్ చేసుకుని ఆరబెట్టుకుని ఆరిపోయిన తర్వాత తొడలు తీయాలన్నమాట. ఓకే అండి. ఇది ముచ్చుకులు మాట. ఓకే, ఇట్లా అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆరబెట్టేద్దామండి. ఒక పొడి క్లాత్ మీద వేసేద్దాం. ఇట్లా ½ గంట నానబెట్టేస్తే చక్కగా అనుకున్న డస్ట్ అంతా పోయిద్ది. ఇట్లా నానబెట్టేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. ఈరోజు ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పండుమిర్చి పచ్చడి అండి. మన ఆంధ్రాలో అసలు ఈ పండుమిర్చిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఇవ్వండి, ఇవి పచ్చడి పట్టేద్దామండి. ఇదిగోండి, ఇవి 5 కిలోలు రప్పించాను పండుమిర్చి. ఈ తొడలు ఇవన్నీ శుభ్రం చేసుకున్నాం కదా, ఇవన్నీ తీసేగా 4 కిలోలు వచ్చినాయండి. ఈ 4 కిలోకి కిలోకి ½ కిలో చొప్పున చింతపండు వేయాలండి. ఇదిగోండి శుభ్రంగా ఎండలో పెట్టుకున్న తొడలు గింజలన్నీ తీసేసి ఎండలో పెట్టాను అది. ఓకే అండి. అట్లాగే ఉప్పు కూడా కిలో ఉప్పు అండి. అంటే ఒక 100 గ్రామ్స్ లేకపోతే 150 గ్రామ్స్ తగ్గిస్తాం తప్ప కంపల్సరీ కేజీకి ½ కిలో చింతపండు, ½ కిలో ఉప్పు ఉండాలండి. కళ్ళు ఉప్పు అది కూడా ఇప్పుడు వరకు ఆరబెట్టామన్నమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎట్లాగా చేయాలో అంతా చూపించేస్తానండి. ఓకే. ఇదిగోండి రోలు బండ్లో ఇంట్లో కుమ్ముకుంటేనే మంచి టేస్ట్ కదా పండుమిర్చి. ఎట్లా చేసుకుందాం చూసిస్తాను. ఇలా కొంచెం మనం ఓపు చేసుకుని ఇలాగా దంచుకుంటే అండి చాలా టేస్టీగా ఉంటుంది. అసలే మిక్సీలో గ్రైండర్లో వేసుకోవచ్చు మనం కాకపోతే ఇట్లాగా మనం కొంచెం ఎవరైనా సపోర్ట్ ఉండి మీకు ఉంటాయండి. ఒకటి వేసి కచ్చాబచ్చాగా చేస్తామండి. ఇదంతా ఊరబెట్టేసి 3వ రోజుని మిక్సీ చేసుకోవచ్చు, లేదా గ్రైండర్ చేసుకోవచ్చు, మన ఇష్టం. మనకి అట్లాగే ఓపు ఉందనుకోండి ఇట్లాగే దంచుకోవచ్చు. ఇప్పుడు ఎలా కచ్చాబచ్చాగా చేస్తాం కాబట్టి దంచేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం మనం ఓపు చేసుకుని అట్లా కొంచెం ఉప్పు వేసుకుంటాం. ఇంకా ప్రాసెస్ అంతా ఏంటండి. ఒక 4 స్పూన్ల పసుపు తీసుకున్నానండి. అట్లాగే ఈ వాయి తీసుకున్నప్పుడల్లా కాస్త వేద్దాం. ఓకే, అంతే. ఇంకా అయిపోయిందండి. ఇది తీసి జాడీ శుభ్రం చేసుకుని ఉంచుకున్నా. జాడీలోకి తీసేద్దామండి. ఇట్లా ఈ విధంగా కచ్చాబచ్చాగా చేసుకోవాలండి. ఇదంతా చక్కగా నలిగింది. 3 డేస్కి బాగా ఊరిపోయింది. అప్పుడు మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇట్లా జాడీలోకి ఎత్తేసుకుందాం. నూనె నూనెట్టే దీంట్లో తీసుకుని
ఇంక ఈ ప్రాసెస్ అంతా చూపిస్తానండి మీకు, ఓకేనా. ఉన్నాయి కూడా ఇట్లాగే దంచేద్దామండి. లాస్ట్ అయిపోయింది, కాస్త ఉప్పేద్దాం. అదేవిధంగా స్పూన్ పసుపు వేద్దాం. ఇది అయిపోయింది, తీసేద్దాం. ఇది అయ్యేసరికి 2 గంటలు పట్టిందండి. 2 గంటలకు మేము ఇంకా అయిపోయింది. అంటే ఇట్లాగా రోలు బండ్లు దంచుకుంటే మంచి టేస్ట్ ఉండదు కదా, దాంతో ఇంకా ఈ ప్రాసెస్ చేశాను మటన్. ఓకేనా, ఇంకా ఇదండి జాడీలోకి ఎత్తేద్దాం మొత్తం. ఈ విధంగా చేసాను అన్నమాట. ఇదిగోండి మొత్తం 2 గంటలు పెట్టిందండి ఇదంతా కుమ్మేసరికి. ఈ మాస్క్ ఎందుకు పెట్టుకున్నా అంటే కాస్త పండుమిరపకాయలు ఘాటు కదండి, కొంచెం బొట్టు వస్తుంది, దాంతో మాస్క్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా అయిపోయిందండి చక్కగా పర్ఫెక్ట్గా ఇదంతా నూరేసాను. 4 కిలోల పచ్చడే చెప్తా కదండి. 4 కిలోలకి కిలో చింతపండు, కిలో ఉప్పు అండి. ఈ విధంగా ఒక 50 గ్రాములు పసుపు పడుద్ది. ఇంక ఇది ఇదిగోండి ఇట్లా అయింది కదా, కొంచెం బరకగా ఉంటుంది. 3వ రోజుని చక్క మిక్సీ కానీ లేకపోతే రోట్లో కానీ మెత్తగా చేసుకునండి. ఇంకంతే, మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తాలింపు వేసుకోవడమేనండి. ఓకేనా, ఈసారి తాలింపు వేసినప్పుడు చూపిస్తాను. ఓకే, పండుమిరపకాయ పచ్చడి అదే అండి, కచ్చాపచ్చాగా ఉప్పు ఏంటి చింతపండు వేసి నానబెట్టాం కదా, 3 రోజులు అయిపోయిందండి. ఇప్పుడు 3rd డే దీన్ని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఇదంతా మళ్ళీ మెత్తగా మిక్సీ చేసి అప్పుడు తాలింపు వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇదిగోండి చక్క నానిపోయింది చింతపండు, ఇదంతా మిక్సీ చేసిద్దాం. ఓకే, ఇదిగోండి చింతపండు చూడండి నానిపోయింది చక్క. ఇప్పుడు బాగా స్మూత్గా మిక్సీ అయిపోయింది. ఓకేనా, చూసేద్దామండి. నేను కొంచెం జార్లో వేసి మిక్సీ చేసేద్దామండి. ఓకేనా, మెత్తగా వేసుకోండి. నాలుగు కిలోల పండుమిరపకాయ పచ్చడిలోకి ఇవి మెంతులు ఆవాలు ఫ్రై చేద్దామండి. దాంట్లో మసాలా కోసం ఎనిమిది టీ స్పూన్ల ఆవాలు తీసుకున్నాను. అంటే 4 కేజీలు కదండి, కేజీకి 2 స్పూన్లు చెప్పిన. అట్లాగే మెంతులు కూడా తీసుకుందాం. 4 స్పూన్లు మెంతులు తీసుకున్నాను. ఓకేనా, కిలోకి 1 స్పూన్ చొప్పున మెంతులు తీసుకున్నాను. కిలోకి 2 స్పూన్లు చొప్పున ఆవాలు తీసుకున్నానండి. ఇదిగోండి ఈ టీ స్పూన్ అన్నమాట. ఓకే, నేను దోరగా ఫ్రై చేసేద్దాం. ఈ మెంతులు చక్క బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసేద్దామండి. పచ్చళ్ళలో ఇవే టేస్ట్ అండి, సరేనా. మెంతులు ఆవాలే పచ్చడి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి. చక్క మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఇవన్నీ చిట్పట్టమంటున్నాయి, వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేసి కాపేద్దామండి స్టవ్. ఓకే, కట్టేసి చల్లారాక చక్క పౌడర్ చేసేద్దాం. ఓకే,
ఆవాలు మెంతుల పౌడర్ అండి, మెత్తగా చేసాను. పచ్చడి వేసేద్దాం. వేసి ఇదంతా కలిపేయాలన్నమాట. ఓకే, అట్లాగే 1 కప్పు వెల్లుల్లి తీసుకున్నాం. ఇది కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పెట్టేద్దాం. ఓకే, ఇది వెల్లుల్లి కూడా ఇలా చేశానండి కచ్చాపచ్చాగా. ఇది కూడా కలిపేద్దాం. ఇదంతా కలిపేద్దామండి. ఇప్పుడు పచ్చడి అంతా కలిసేలాగా కలిపేద్దాం. పండుమిరపకాయ పచ్చడికి తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసం ఆయిల్ వేద్దామండి. ఒక స్పూన్ ఆవాలు వేద్దాం. చిట్టుమంటుండగా స్పూన్ శనగపప్పు వేద్దాం. ఇట్లాగా స్పూన్ మినపప్పు, కొంచెం జీలకర్ర వేద్దామండి. కరివేపాకు కూడా వేద్దాం. పచ్చళ్ళలో కాస్త ఇంగు వేద్దామండి. ఏ పచ్చళ్ళకైనా ఇంగువ మంచి టేస్ట్ వస్తుంది. అట్లాగే 2 ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు తాలింపులోకి వేసేద్దాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. చల్లారిన తర్వాత పచ్చళ్ళు వేసేద్దాం ఈ తాలింపులు. ఓకే, ఇది తాలింపు వేసుకున్నాం కదా, పచ్చళ్ళు వేసేద్దాం. చూపిస్తావా? స్మెల్ అయితే ఎదురుపోతుంది. పండుమిరపకాయ పచ్చడి అండి. మనకి సంవత్సరం అంతా చాలా పాడవకుండా ఉంటుందండి. మనం ఏ విధంగా చేసామో అన్నీ చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇంకా జాడీలోకి ఎత్తేద్దామండి. మనకు అవసరం వచ్చినప్పుడల్లా ఇలా కొంచెం కొంచెం తాలింపు పెట్టుకుంటే చక్కగా పచ్చడి రంగు మారదు, టేస్ట్ కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ఓకేనా? ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇదంతా జాడీలోకి ఎత్తేద్దాం. ఇదిగోండి, కొంచెం తాలింపు వేసాం కదా, ఇంకా ఇదంతా జాడీలోకి ఎత్తేద్దామండి. 1 ఇయర్ ఇలా పర్ఫెక్ట్గా నిల్వ ఉంటుందండి. అసలు చెక్కు చెదరదు పచ్చడి, కలర్ కూడా చేంజ్ అవ్వదు. మనం ఎప్పుడు కావాలితే అప్పుడు కొంచెం కొంచెం తీసుకుని తాలింపు వేసుకోవడమేనండి. ఓకేనా? ఓకే అండి, మొత్తం అంతా దీంట్లో తీసేసుకొని శుభ్రంగా చక్క క్లాత్ కట్టేసి జాడీ శుభ్రం చేసుకొని అట్టి పెట్టేద్దాం. ఓకే అండి, ఇవ్వండి పచ్చడి అంతా జాడీలోకి ఎత్తేసి మూత పెట్టేసి ఇట్లా క్లాత్ కట్టేవాళ్ళండి. ఏంటంటే డస్ట్ ఏది పడకుండా ఉంటుందన్నమాట. పచ్చడి జాడీలు ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? ఏదైనానండి మన పచ్చడి నిల్వ ఉండాలంటే మరి ముఖ్యంగా తడి అంటూ ఏమి తగలకూడదండి. అన్నీ పొడుగానే ఉండాలి, ఆరబెట్టుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.